నమస్కారం భక్తులారా, భక్తి క్రోనికల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీరాముడి గురించి ఒక అద్భుతమైన స్టోరీ తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు నిజంగా ఏం జరుగుతుంది? ఎందుకు అదే రోజు శ్రీరాముడు జన్మించాడు? ప్రతి సంవత్సరం అదే వేడుకను ఎందుకు మళ్ళీ మళ్ళీ జరుపుకుంటాం? రామ అనే పేరులో ఏం రహస్యం ఉంది? శ్రీరామ కళ్యాణం నిజంగా ఏమి సూచిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోలోకి వెళ్ళిపోవలసిందే. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? శ్రీరామనవమి అంటే మనకు ఏం గుర్తొస్తుంది? పూజలు, కళ్యాణం, ప్రసాదం, భక్తి, పానకం. కానీ ఒక్కసారైనా ఆలోచించారా ఆ రోజు నిజంగా ఏం జరుగుతుందో అని? శ్రీరామనవమి అంటే ఒక పండుగ కాదు, ఇది ఒక స్మరణ, ఒక సందేశం, ఒక రహస్యం. అప్పట్లో ఈ ప్రపంచం ఒక విచిత్ర స్థితిలో ఉంది. ధర్మం తగ్గిపోయింది, అధర్మం పెరిగిపోయింది. రాక్షసుల ఆగ్రహం, మనుషుల భయం. అప్పుడే దేవతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా సాగకూడదంటే విష్ణుమూర్తి అవతారం ఎత్తాలి అని. అప్పుడే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా జన్మించేందుకు సిద్ధమయ్యాడు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. శ్రీరాముడు ఎందుకు చైత్ర శుద్ధ నవమి రోజే జన్మించాడు? ఇది యాదృచ్ఛికం కాదు. ఆ రోజు ప్రకృతి సర్వంగా సమతుల్యంలో ఉంటుంది. సూర్యుడు అత్యంత శుభస్థితిలో ఉంటాడు. శక్తి, శాంతి, ధర్మం ఇవన్నీ ఒకే స్థాయిలో ఉంటాయి. అంటే ఆ రోజు భూమిపై దైవశక్తి అత్యధికంగా ఉంటుంది. అందుకే శ్రీరాముడు అదే రోజు వచ్చాడు. అయోధ్యలో రాజు దశరథుడు ఎంతో కాలం తరువాత ఒక వరం పొందాడు. యజ్ఞం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన పాయసం 3 రాణులకు ఇచ్చాడు. తరువాత ఒక అద్భుతం జరిగింది. రాముడు జన్మించాడు. అప్పుడే గాలి కూడా సైలెంట్ అయింది. పక్షులు కూడా మృదువుగా పాట పాడాయి. ప్రకృతి మొత్తం ఒక పండుగలా మారింది. ఎందుకంటే అది కేవలం శ్రీరాముడు అనే పిల్లవాడు పుట్టినందుకు కాదు, ధర్మం పుట్టింది అని. అసలు రామ అనే పేరులో ఒక రహస్యం ఉంది. రా అంటే అజ్ఞానం తొలగించేది, మా అంటే మనసుకు శాంతింపజేసేది. అంటే రామ అనే పేరు ఇట్సెల్ఫ్ ఒక మంత్రం. అందుకే శ్రీరామనవమి రోజు రామ అనే నామం జపిస్తే మనలో ఉన్న కల్మషం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. మనమంతా చూసే శ్రీరామ కళ్యాణం అది కేవలం పెళ్లి కాదు, అది ఒక యూనియన్. సీత ప్రకృతి, రామ పరమాత్మ. ఈ ఇద్దరి కలయిక మనలోని ఆత్మ, ప్రకృతి మధ్య సమతుల్యతను సూచిస్తుంది. అంటే శ్రీరామనవమి రోజు మనం చేసే కళ్యాణం బయట కాదు, మనలో జరగాలి. చాలా మందికి తెలియని ఒక విషయం ఏమిటంటే, శ్రీరామనవమి రోజు మనం దేవాలయకు వెళ్లి పూజ చేస్తే మనం చేసే ప్రార్థనల కంటే మనం ఎలా ఉంటామో అది ఎక్కువ ముఖ్యమట. శ్రీరాముడు ఎప్పుడు ఒకటి మాత్రమే చూసేవాడు, అదే ధర్మం. అంటే మనం నిజాయితీగా ఉంటే, మనం ఇతరులకు సహాయం చేస్తే అదే నిజమైన శ్రీరామనవమి పూజ. ఇప్పుడు మన జీవితంలో టెన్షన్స్, సమస్యలు, ఆందోళనలు చాలా చాలా ఎక్కువే. శ్రీరాముడు మనకు నేర్పింది ఒక్కటే, పరిస్థితులు ఎలా ఉన్నా మన ధర్మం వదలకూడదు. అదే నిజమైన భక్తి. శ్రీరామనవమి కేవలం ఒక పండుగ కాకుండా ఒక ప్రశ్నగా చూసుకోండి. నా జీవితంలో నేను ధర్మంగా ఉన్నానా? నా మాటలు, నా పనులు సత్యమేనా? అలా ఒక్కసారి మనసులో ఆలోచిస్తే అదే నిజమైన శ్రీరామ దర్శనం. శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలోనా, లేదా మన హృదయంలో ఉన్న ధర్మంలోనా? శ్రీరామనవమి పండుగగా కాదు, ఒక మార్పుగా జరుపుకుందాం. ఎందుకంటే మనలో ధర్మం మేల్కొంటే అదే రాముని అవతారం. ఈరోజు ఒక దీపం వెలిగించు, కానీ బయట కాదు, మనసులో. ఒక మాట ఇచ్చుకో, కానీ దేవుడికి కాదు, నీ ఆత్మకి. అబద్ధం మాట్లాడకుండా ఉండే ధైర్యం తెచ్చుకో, ఇతరులకు సహాయం చేసే మనసు పెంచుకో. కోపం వచ్చినప్పుడు ఆగగలిగితే అదే నిజమైన యుద్ధం గెలిచినట్టు. స్వార్థం తగ్గిస్తే అదే నిజమైన యుద్ధం చేసినట్టు.
అప్పుడు దేవాలయాలు వెతకాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నువ్వే ఒక అయోధ్య అవుతావు. శ్రీరాముడు ఎక్కడో పుట్టలేదు, నీ లోపలే పుట్టడానికి ఎదురు చూస్తున్నాడు. శ్రీరాముడు జన్మించిన రోజు మనలో ధర్మం మళ్ళీ జన్మించే రోజు. అందరికీ భక్తి క్రోనికల్ ఛానల్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడి ధర్మ బాటలో భక్తులందరూ నడవాలని, ఆ శ్రీరాముడి ఆశీర్వాదం ప్రతి భక్తుడికి ఉండాలని ఆ శ్రీరాముని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.